అంటే మనం డిగ్రీ అంటాం కదా, ఏ డిగ్రీ వాళ్ళైనా సరే బ్యాంక్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, మోస్ట్ 99% బ్యాంక్ ఎగ్జామ్స్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మనం డిగ్రీ అంటాం కదా, బీఏ, బీకామ్, బీటెక్, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. సో అవి దాదాపుగా ఎక్కువ బ్యాంక్ ఎగ్జామ్స్ వీటి ఆధారంగానే రిక్రూట్ చేస్తాయి. ఇవి కాకుండా ఐటీ ఆఫీసర్ అంటారు. సో ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే బీటెక్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, తర్వాత కొంతమంది అగ్రికల్చర్ సైన్స్ వాళ్ళని కూడా కొంతమందిని చేస్తారు, తర్వాత లాయర్స్ను, ఇలా ఎవరినైనా సరే వివిధ పోస్టులో చేస్తారు. కానీ 99% ఎక్కువ బ్యాంకు జాబ్స్, క్లర్కర్ జాబ్స్ కానీ, పిఓ జాబ్స్ కానీ ఇలాంటివి ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటాం మనం, డిగ్రీ అంటాం, అది ఉంటే చాలమ్మా మీరు ఈజీగా ప్రిపేర్ కావచ్చు. అప్పుడే కాదండి, మీరు మీ స్పెషలైజేషన్కు ప్రిపేర్ కావచ్చు, జనరల్ డిగ్రీ నుంచి కూడా ప్రిపేర్ కావచ్చు. ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. వివిధ బ్యాంకులు వివిధ రకాలైనటువంటి స్పెషలిస్ట్ పోస్టులను రిక్రూట్ చేసేటప్పుడు దానికి అప్లై చేసుకోవచ్చు, మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి జనరల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏ డిగ్రీ ఉన్నా, అంటే ఏ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నా, మీరు పీజీ చేసినా కానీ నిరభ్యంతరంగా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు, సాధించవచ్చు కూడా.